నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జనవరి 4వ తారీఖు 2025 శనివారం శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం పంచాంగం ప్రకారము సూర్యోదయ సమయము ఉదయం 6:51 సూర్యాస్తమ సమయము సాయంత్రం 5:51 తిథి ఆ రోజు పంచమి రాత్రి 10 గంటల వరకు, నక్షత్రం శతభిష నక్షత్రం రాత్రి 9:14 వరకు, తరువాత పూర్వభాద్ర వస్తోంది. అయితే వర్జం సమయం చూసుకున్నట్టయితే తెల్లవారుజామున 3:29 నుండి తెల్లవారుజామున 5:01 వరకు, దుర్ముహూర్త సమయము ఉదయం 8:19 నుంచి ఉదయం 9:03 వరకు దుర్ముహూర్త సమయము. తదుపరి రాహుకాల సమయము ఉదయం 9:36 నుంచి 10:58 వరకు, యమగండ కాలము మధ్యాహ్నం 1:43 నుంచి మధ్యాహ్నం 3:06 వరకు, బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 5:15 నుంచి ఉదయం 6:03 వరకు, అమృత ఘడియలు మధ్యాహ్నం నుంచి 2:31 నుంచి సాయంత్రం 4:04 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:59 నుంచి 12:43 వరకు. ఇది ఈ రోజు యొక్క పంచాంగం. నమస్తే. జనవరి 4వ తారీఖు 2025 దిన పంచాంగంలో మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, వివిధ రంగాల వారికి ఒక్కొక్కరిగా పరిశీలన చేసుకున్నట్లయితే, ముందుగా మేషరాశి వారికి విద్యార్థులు తమ యొక్క లక్ష్యాలను చేరుకునేందుకు కృషి చేస్తారు, మరింత కృషి చేయాలి. పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు, తగిన శ్రద్ధను కూడా పెట్టుకోవాలి. అయితే ఉద్యోగస్తులకు వృత్తి జీవితంలో మంచి మార్పులు చోటు చేసుకుని ప్రమోషన్ వచ్చే అవకాశంతో పాటుగా బదిలీలు అయ్యే అవకాశము, మీ యొక్క ఇన్కమ్ అంటే ప్యాకేజ్ పెరిగే అవకాశం కూడా గోచరిస్తోంది. కుటుంబ పరిస్థితి చూసినట్టయితే కుటుంబంలో శాంతియుత వాతావరణం నెలకొంటుంది. బంధుమిత్రుల్లో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. పెద్దల నుంచి మీకు మంచి మద్దతు వచ్చే అవకాశం కనపడుతోంది. వ్యవసాయ రంగం వారికి సాగు పనులు చాలా సజావుగా సాగుతాయి. వర్షపాతం తగినంతగా ఉంటుంది. లాభాలు దిగుబడి వచ్చే అవకాశం గోచరిస్తోంది. కళారంగం వారికి మీ యొక్క సృజనాత్మకతకు, మీ యొక్క డెడికేషన్కి ఈ రోజు చాలా చక్కని అనువైన సమయము. మీకు మంచి శుభవార్తలు వినే అవకాశం కూడా కనబడుతోంది. వ్యాపారస్తులకు కొత్త వ్యాపార ఒప్పందాలు ఈ రోజు చేసుకున్నట్టయితే కనుక దీని యొక్క ఫలితాలు ఉత్తరోత్తర భవిష్యత్తులో మీకు మంచి లాభాలు తెచ్చిపెట్టే అవకాశం గోచరిస్తోంది. ఐటీ రంగం వారికి కొత్త ప్రాజెక్టులు విజయవంతమవుతాయి. విదేశాలు వెళ్లే వారికి మిమ్మల్ని కంపెనీ తరపు నుంచి పంపించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. విదేశ అవకాశాలు కొత్త వారికి అందుబాటులోకి వస్తుంది. మంచి ప్యాకేజీతో మీ రంగము అంటే మీరు పనిచేసే రంగాలు లాభాల బాట పట్టే అవకాశము, ఆ లాభాల వల్ల మీకు ప్యాకేజీలు పెరిగే అవకాశం కూడా గోచరిస్తోంది. పారిశ్రామిక రంగం వారికి పెట్టుబడులకు ఇది చాలా చక్కని అనువైన సమయము. వివాహం కాని వారికి వివాహం ఈ సమయంలో చేసుకున్నట్టయితే కనుక, అంటే దానికి తగిన ప్రణాళికలు వేసుకున్నట్టయితే కనుక వివాహాలు అయ్యే అవకాశం ఉంది. సంతాన పరంగా చూసుకున్నట్టయితే పిల్లల ఉద్యోగము, ఆరోగ్యము సంపూర్ణంగా ఉంటుంది. పిల్లల ద్వారా మీకు మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే చిన్ని అనారోగ్య సమస్యలు తల ఎత్తే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. కానీ పెద్ద ప్రభావాలు మీ మీద పడే అవకాశము ఈ రోజు లేదు. అయితే పరిహారాలు, గురు దేవాలయాలలో, గురువుకు సంబంధించినటువంటి ఆలయాలలో శనగలను దానం ఇచ్చి గురు స్తోత్రాలను పఠించినట్టయితే కనుక చక్కని శుభ ఫలితాలు, ప్రయోజకరమైన ఫలితాలు, లాభసాటిగా సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం ఈ రోజు గోచరిస్తోంది మేషరాశి వారికి. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి విద్యార్థులకు సాధారణంగా మంచి ఫలితాలు వస్తాయి. అదనపు శ్రద్ధ పెట్టడం అవసరము. ఉద్యోగస్తులకు పనిలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. సహనం పాటించండి. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కుటుంబ సభ్యులతో కొంత స్వల్ప వివాదాలు వచ్చే అవకాశము, చర్చల ద్వారా వాటిని పరిష్కరించుకునే అవకాశం కూడా గోచరిస్తోంది. తదుపరి వ్యవసాయదారులకు మీరు వేసిన పంటలు అనుకూలతను, లాభాలను ఇచ్చి పెడతాయి. మీ యొక్క
దిగుబడి కూడా చక్కగా వచ్చే అవకాశం ఉంది. నీటి సమస్యలు ఏవైనా ఉంటే కనుక అవి పరిష్కారానికి వస్తాయి. తదుపరి కళారంగం వారికి చూసుకున్నట్టయితే కొత్త కొత్త అవకాశాలు వచ్చే అవకాశం కనపడుతోంది. వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే ఆర్థిక పరిస్థితి చాలా మెరుగుపడి రుణాలు తీర్చేసుకుని కొత్త వ్యాపారాల మీద దృష్టి పెట్టినట్టయితే కనుక మంచి లాభాలు వచ్చే అవకాశము భవిష్యత్తులో గోచరిస్తోంది. ఐటీ రంగం వారికి మీ ప్రాజెక్టులు స్వల్ప నిరీక్షణ తర్వాత విజయవంతం అయ్యే అవకాశం ఉంది. ఆ దిశగా మీరు ప్రయత్నాలు చేసుకోండి. పారిశ్రామిక రంగం వారికి తక్కువ నష్టాలతో స్వల్ప లాభాలతో ఈ రోజు మీకు ఉండబోతోంది. దానికి తగిన నిర్ణయాలు మీరు ఈ రోజు ఆచితూచి తీసుకోవడం చాలా మంచిది. అయితే వివాహం కనుక చూసినట్టయితే వివాహ సంబంధాలు ముందుకు సాగే పరిస్థితి గోచరిస్తోంది. దానికి తగ్గ ప్రయత్నాలు కనుక చేసుకుంటే మంచి సంబంధాలు కుదిరే అవకాశం కూడా ఈ రోజు కనపడుతోంది. సంతానం కనుక చూసుకున్నట్టయితే మీ పిల్లల మీద మీరు శ్రద్ధ పెట్టండి. కొంతమంది పిల్లలు దారి తప్పే ప్రమాదం కనపడుతోంది. ఆ దిశగా మీరు ప్రయత్నాలు చూసుకోండి. ఆరోగ్యం కనుక చూసినట్టయితే అలసట, మానసిక ఒత్తిడితో ఆరోగ్యం కొంచెం భంగపడే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. పరిహారం కనుక చూసినట్టయితే శనివారం రోజు హనుమంతుడి ఆలయాన్ని దర్శించి హనుమంతుడికి సంబంధించిన ఏవైనా మంత్రాలు చదవడం కానీ 5 ప్రదక్షిణాలు కానీ చేసినట్టయితే మంచి ఫలితాలు, సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే అండి. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి విద్యార్థులు కనుక చూసినట్టయితే కొత్త కొత్త అవకాశాలు మీకు వస్తాయి. విదేశీయానాలు వెళ్లే అవకాశం కనబడుతోంది. అక్కడ చదువుకుని స్థిరపడే అవకాశం కూడా గోచరిస్తోంది. విజయం మీ పక్షాన ఉండేలాగా కనబడుతోంది. తదుపరి ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక విదేశీ ప్రయాణాలు లేదా కొత్త కొత్త ఆఫర్లు, కంపెనీలు మారే అవకాశము, ప్యాకేజీ పెరిగే అవకాశం కూడా గోచరిస్తోంది. ఆకస్మిక ధనప్రాప్తి, శుభవార్తలు వినే అవకాశం కూడా గోచరిస్తోంది. అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కుటుంబంలో మంచి వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యం చక్కగా ఉంటుంది. గతంలో ఉన్న సమస్యలు ఈ రోజు పరిష్కారం అయ్యే దిశగా గోచరిస్తోంది. వ్యవసాయదారులకు మీ యొక్క పంట దిగుబడులు చాలా లాభసాటిగా ఉంటాయి. మీ సరుకుకు విలువైన ధర పలికే అవకాశం కనబడుతోంది. పాత రుణాలు తీర్చేస్తారు. కొత్త రుణాల జోలికి ఈ రోజు అస్సలు వెళ్ళకండి. క్షేత్రవృద్ధి, భూలాభము గోచరిస్తోంది. రైతులు మనశ్శాంతిగా హాయిగా ఉండొచ్చు ఈ రోజు. అయితే కళారంగం వారికి చూసుకున్నట్టయితే కనుక సృజనాత్మక శక్తికి అంటే మీ యొక్క పనులకి, మీ యొక్క టాలెంట్కి గుర్తింపు ఈ రోజు కనపడి గౌరవ మర్యాదలు, అవార్డులు, రివార్డులు పొందే అవకాశం ఈ రోజు కనపడుతోంది. వ్యాపార రంగం చూసుకున్నట్టయితే పెట్టుబడులకు ఇది చాలా చక్కని అనువైన సమయము. లాభాల బాట పట్టే అవకాశము, భాగస్వామ్యము విస్తరించే అవకాశము, కొత్త కొత్త ఏజెన్సీలు తీసుకునే అవకాశము గోచరిస్తోంది. వ్యాపారస్తులకు కూడా అన్ని రంగాల వ్యాపారస్తులకు చాలా చక్కని అనువైన శుభదినము. ఐటీ రంగంలో ఉన్న వారికి మీ యొక్క ప్రతిభకు గుర్తింపు కనబడి మీ ప్యాకేజీ పెరిగే అవకాశము, తద్వారా విదేశాలు వెళ్ళి అక్కడ స్థిరపడే అవకాశం గోచరిస్తోంది. వివాహం చూసుకున్నట్టయితే వివాహం కాని వారికి స్త్రీలైనా పురుషులైనా ఈ రోజు మీకు చేసే ప్రయత్నాలు ముందు ముందు చక్కని సంబంధాలు కుదిరి స్థిరపడే అవకాశం కనపడుతోంది. కొత్త సంబంధాల కోసం మీరు ఏ ప్రయత్నాలు చేసినా కానీ విజయవంతం అవుతాయి. వివాహం అయిన వారికి కూడా వారి యొక్క కుటుంబంలో అన్యోన్య దాంపత్యము, పిల్లలు కలగడము వచ్చే అవకాశం గోచరిస్తోంది. అయితే సంతాన పరంగా చూసుకున్నట్టయితే కనుక పిల్లల భవిష్యత్తుకు, పిల్లల ప్రగతికి సమస్యలు లేవు, కానీ వారి పట్ల మీరు కొంచెం శ్రద్ధ వహించవలసిందిగా ప్రత్యేక సూచన. అయితే ఆరోగ్యం పట్ల చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి ఈ రోజు అస్సలు అనారోగ్య సూచనలు లేవు. ఆరోగ్యం చాలా బాగుంటుంది. మీ యొక్క పరిహారము బుధవారం నాడు బుధగ్రహానికి తగిన శాంతులు, జపాలు చేయించుకోవాలి. పచ్చని ధాన్యాలు కనుక దానం ఇచ్చినట్టయితే మంచి సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి విద్యార్థులు కనుక చూసినట్టయితే విద్యార్థులకు ఆశాజనకమైన ఫలితాలు కనబడుతున్నాయి. మీరు మనోవాంఛ తిరివేరే రోజు కనబడుతోంది. విదేశాలు వెళ్ళి చదువుకుంటారు. మంచి మంచి ర్యాంకులు సాధించే అవకాశం ఈ రోజు కనబడుతోంది. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు లభిస్తాయి. మీ యొక్క కృషికి తగిన ఫలితము రావడంతో పాటు దానికి తగ్గ గుర్తింపుతో పాటు ప్రమోషన్లు వచ్చి అధిక ప్యాకేజ్ ఆఫర్ చేసే అవకాశము, మీరు కోరుకున్న ప్రదేశానికి బదిలీలు అయ్యే అవకాశం గోచరిస్తోంది. తదుపరి కుటుంబం చూసుకున్నట్టయితే గతంలో ఏమైనా సమస్యలు కానీ ఒడిదుడుకులు కానీ ఉన్నా, మీ మీద అపనిందలు పడినా కానీ ఈ రోజు సమస్య పోయి మిమ్మల్ని అర్థం చేసుకునే స్థితి ఈ రోజు కనపడుతోంది. వ్యవసాయదారులకు
పంటలకు మంచి వర్షపాతం దోహదమయ్యి మీకు మంచి పంటలు చేతికి అందించి మీ యొక్క దిగుబడి అధికమయ్యి దానికి మంచి రేటు పలికే అవకాశం కూడా గోచరిస్తోంది. లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంది. రుణాలు తీర్చేస్తారు. ప్రభుత్వ సహాయ సహకారాలు మీకు సమయానికి అందుబాటులోకి వస్తుంది. కళారంగం వారికి మీ యొక్క ప్రతిభను గుర్తించి పారితోషికం పెరగడంతో పాటు మంచి మంచి ఆఫర్లతో పాటు మీకు అవార్డులు, రివార్డులు, సంఘంలో గౌరవ ప్రతిష్టలతో పాటు సన్మానాలు, సత్కారాలు జరిగే అవకాశం ఈ రోజు కనబడుతోంది. అయితే వ్యాపార రంగం వాళ్ళకి చూసుకున్నట్టయితే కొత్త కొత్త భాగస్వామ్యాలు లాభాలు తెచ్చిపెడతాయి. కాబట్టి మీరు పార్ట్నర్షిప్ ని ఈ రోజు కనుక ఒప్పందాలు చేసుకున్నట్టయితే ఈ ఒప్పందాల వల్ల భవిష్యత్తులో మంచి లాభాలు పొందే అవకాశం కనబడుతోంది. వ్యాపార, వాణిజ్య అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి ఈ రోజు చాలా చక్కని అనువైన రోజు. మీరు ఆ దిశగా ఏవైనా ప్రణాళికలు వేసుకోండి. తదుపరి ఐటీ రంగం వారికి చూసినట్టయితే కనుక ప్రాజెక్టులో మీరు ముందంజ వేస్తారు. మంచి విజయాన్ని సాధిస్తారు. పేరు ప్రఖ్యాతలు కూడా మీ యొక్క రంగంలో ఉన్నవారు మంచి పేరు తెచ్చుకునే అవకాశము, తద్వారా విదేశాలు వెళ్లే అవకాశం కూడా గోచరిస్తోంది. కంపెనీ తరపు నుంచి మిమ్మల్ని పంపించే అవకాశము ఈ రాశి వారికి దక్కబోతోంది. అయితే పారిశ్రామిక రంగం వారికి చూసుకున్నట్టయితే కనుక పరిశ్రమలలో మెరుగైన అవకాశాలు మీకు ఈ రోజు కనిపిస్తున్నాయి. పెట్టుబడులు పెట్టాలంటే కనుక మీరు నిరభ్యంతరంగా ఈ రోజు పెట్టుకోవచ్చు. వివాహం చూసినట్టయితే కనుక ఈ రాశిలో ఉన్న వారికి స్త్రీలకైనా పురుషులకైనా అనుకున్న సంబంధాలు ముందుకు నడిచి మీకు నచ్చిన సంబంధం స్థిరమయ్యే అవకాశం గోచరిస్తోంది. సంతానం కనుక చూసినట్టయితే పిల్లలకు మంచి సంతోషకరమైన పిల్లల ద్వారా మంచి వార్తలు వినే అవకాశము, పిల్లల భవిష్యత్తు మెరుగుపడే అవకాశము. కానీ మీ యొక్క పిల్లల మీద, ఎదిగిన పిల్లల మీద ఒక కన్ను వేసి ఉంచి వారిని జాగ్రత్తగా పరిశీలించుకున్నట్టయితే కనుక ముందు ముందు రాబోయే ప్రమాదాల నుంచి కానీ, ఆటంకాల నుంచి కానీ, లేదా వారి యొక్క చెడు ప్రవర్తనను తెలుసుకున్న వారై ముందే జాగ్రత్త పడే అవకాశం కనపడుతోంది. అయితే ఆరోగ్యం చూసుకున్నట్టయితే కనుక ఈ రాశి వారికి ఆరోగ్యం మెరుగయ్యి అనారోగ్య సూచనలు ఏమీ లేవు. మీ ఆరోగ్యం చాలా చక్కగా ఉంది. మీకు చెప్పదగిన పరిహారము, సోమవారం నాడు శివుని ఆలయం దర్శించి ఏ పరిహారమైనా సరే ఉదయం పూట చేసుకుంటేనే దాని యొక్క ఫలితం మీకు కనపడుతుంది. కాబట్టి సోమవారం నాడు శివుని ఆలయాలను దర్శించి అభిషేకం చేయించుకున్నా లేదా ప్రదక్షిణాలు చేసినా కానీ తత్సమానమైన ఫలితాన్ని పొంది చక్కని సానుకూలమైన ఫలితాలు ఈ రోజు మీరు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి విద్యార్థులు కనుక చూసినట్టయితే పరీక్షలలో సాధారణమైన ఫలితాలు పొందుతారు. సామాన్యంగా ఉండబోతోంది. మీ యొక్క కృషి ఎక్కువగా ఉండాలి, లేకపోతే మీరు ఫెయిల్ అయ్యే అవకాశం కానీ అవకాశాలని కోల్పోయే అవకాశం కూడా కనపడుతుంది. కాబట్టి విద్యార్థులు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి. ఉద్యోగస్తులకు కొత్త కొత్త ప్రాజెక్టులు వచ్చి మీ రంగంలో మంచి పేరు ప్రఖ్యాతలు గడిస్తారు. మీ పై అధికారుల యొక్క మన్ననలు, ప్రశంసలు పొందుతారు. ప్యాకేజీ పెరిగే అవకాశము, కంపెనీలు మారే అవకాశం కూడా గోచరిస్తోంది. అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణము, ఆరోగ్యకరమైన వాతావరణము, ఆరోగ్యంతో పాటుగా సంతోషంగా ఉండి శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం కూడా గోచరిస్తోంది. కళారంగంలో ఉన్న వారికి మీ ప్రతిభను మిమ్మల్ని ముందుకు నడిపించి మీకు మంచి అవకాశాలు రావడంతో పాటు పెద్ద పారితోషికాలు కూడా మీకు వచ్చే అవకాశము ఇక్కడ గోచరిస్తోంది. అయితే వ్యవసాయదారులకు దిగుబడి చక్కగా వచ్చి వర్షాధారం మీకు మంచి అవకాశంగా కలిగి పంటలు లాభాల దృష్టిలో ఉండే అవకాశం కనపడుతోంది. రైతులకు చాలా మంచి ఊరట కలిగించే అవకాశం కూడా గోచరిస్తోంది. తదుపరి వ్యాపారస్తులకు మంచి లాభదాయకమైన ఒప్పందాలు కనుక మీరు ఏదైనా చేసుకున్నట్టయితే ఈ రోజు మీకు అత్యంత అనుకూలమైన రోజు. దీన్ని మీరు వృధా చేసుకోకండి. అయితే ఐటీ రంగం వారికి చూసినట్టయితే మంచి ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీ యొక్క పనితనానికి గుర్తింపు కలగడంతో పాటుగా మీ ప్యాకేజీ, మీ కేడరు కూడా పెరిగే అవకాశం ఈ రోజు కనపడుతోంది. పారిశ్రామిక రంగం చూసుకున్నట్టయితే కనుక పెట్టుబడులు పెరిగి ఆకర్షణీయమైన లాభాలు, ఫలితాలు, అవకాశాలు కూడా మీరు పొందుతారు. వివాహం కోసం చూసినట్టయితే కనుక ఈ రాశిలో ఉండే వివాహం కాని వారు స్త్రీలకైనా పురుషులకైనా వివాహం ఆలస్యం అయ్యే అవకాశం ఇక్కడ గోచరిస్తోంది. మీరు ఏవైనా పరిహారాలు చేయించుకోవాలి అంటే కనుక ఈ రోజు చేసినట్టయితే ఆ ఆలస్యాన్ని కొంత అరికట్టే అవకాశం కనబడుతోంది. అయితే సంతాన పరంగా చూసినట్టయితే కనుక పిల్లల విద్యాభివృద్ధి చాలా ఆశాజనకంగా ఉంటుంది. పిల్లలు మీ మాట వినే అవకాశం కూడా కనబడుతోంది. ఆరోగ్యం చూసినట్టయితే కనుక చిన్న చిన్న
అనారోగ్య సమస్యలు పెద్దగా కాకపోయినా జలుబు దగ్గు అట్లాంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి దాని గురించి మీరు పెద్దగా ఆలోచన చెయ్యక్కర్లేదు. అయితే పరిహారం చూసినట్టయితే కనుక ఈ రోజు మీరు సూర్యుడి ఆరాధన చేసి ఉదయం పూటే సుమా సూర్యుడి ఆరాధన చేసి సూర్యుడికి నమస్కారాలు చేసుకుని స్వామివారికి అర్ఘ్యం కనుక ఇచ్చుకున్నట్టయితే ఆ చిన్ని అనారోగ్య సమస్యలు తీరిపోయే అవకాశము. ఎందుకు అంటే సూర్యుడు ఆరోగ్య ప్రదాత కాబట్టి మీరు సూర్య ఆరాధన తప్పనిసరిగా చేయవలసిందిగా ప్రత్యేకమైన సూచన, సలహాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు కొత్త అవకాశాలు వస్తాయి. మెరుగైన ఫలితాల కోసం మీరు మరింత కృషి చేయవలసిన అవసరం ఏర్పడుతుంది. ఉద్యోగస్తులు కనుక చూసినట్టయితే పనిలో కొత్త బాధ్యతలు పెరిగి అవి మీకు విజయవంతంగా విజయాన్ని కలిగించే అవకాశం ఈ రోజు గోచరిస్తోంది. మీ ప్యాకేజీ పెరిగే అవకాశము, మీ పట్ల మీ పై అధికారులకు కానీ లేదా మీ సహోద్యోగులకు కానీ మంచి అభిప్రాయం ఏర్పడి మీ యొక్క సలహాలను వారు పాటించే అవకాశం కనపడుతోంది. కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక మీ కుటుంబంలో ఉన్నవారు ఈ రోజు మీకు మద్దతు ఇవ్వడంతో పాటు మీ సలహాలను గౌరవించి మంచి నిర్ణయాలు తీసుకునే దిశగా మిమ్మల్ని ప్రోత్సాహకరంగా చూస్తారు. అయితే వ్యవసాయదారులకు చూసినట్టయితే కనుక మంచి దిగుబడులు పొంది ఆదాయం వృద్ధి అయ్యి మీకు మార్కెట్లో మంచి ధర పలిగడంతో పాటుగా నూతన వ్యవసాయ పద్ధతులను మీరు కనుక అవలంబించినట్టయితే ఇంకా విశేషమైన లాభాలు, దిగుబడులు, మంచి ఆదాయం వచ్చే అవకాశము, దానికి రేటు పెరిగే అవకాశం కూడా కనబడుతోంది. మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. కళారంగం వారికి కనుక చూసినట్టయితే మీ యొక్క కళకు కానీ మీ పటిమకు కానీ మీ యొక్క టాలెంట్కి కానీ ఈరోజు మంచి విశేషమైన ప్రతిభతో పాటు పారితోషికం పెరిగి నూతన అవకాశాలు మీకు వచ్చే అవకాశం కనపడుతోంది. వ్యాపారస్తులకు చూసినట్టయితే మీ యొక్క వ్యాపార లావాదేవీలు ఆర్థికానికి సంబంధించి అనగా ఆర్థిక లావాదేవీలు ఈరోజు మీకు మంచి విజయాన్ని కలిగించడంతో పాటు ఉత్తర లాభాలు తెచ్చిపెట్టే అవకాశంగా ఉంది. కాబట్టి ఏ యొక్క అవకాశాన్ని మీరు అస్సలు వదులుకోవద్దు. పారిశ్రామిక రంగం వారికి ఈ సమయంలో అంటే ఈ రోజు మీరు దేనిలోనైనా పెట్టుబడి పెట్టాలంటే ఇది అత్యంత అనుకూలమైన సమయము. దీన్ని అస్సలు వృధా చేసుకోకండి. సంతాన పరంగా చూసినట్టయితే కనుక పిల్లల అభివృద్ధి మీకు చాలా సంతోషాన్ని సంతృప్తికరంగాను ఉంటుంది. చదువుకునే పెద్ద పిల్లలు కనుక ఉన్నట్టయితే కనుక వారిని ఒక అత్యంత జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటే కనుక చిన్న ఆటంకాలు కానీ అపనిందలు కానీ పడే అవకాశాన్ని దూరం చేసుకున్న వారు అవుతారు. పిల్లల మీద శ్రద్ధ పెట్టండి. ఆరోగ్యం పరంగా చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఆహారం మీద శ్రద్ధ పెడితే కనుక ఇంకా విశేషమైన ఆరోగ్యాన్ని పొందే అవకాశం గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము బుధవారం నాడు గణపతి పూజ ఉదయం పూట తప్పనిసరిగా చేయండి. గణపతికి ఇష్టమైన గరికమాలను సమర్పించడం కానీ ఉండ్రాలు సమర్పించడం కానీ ఏదైనా మీ శక్తి కొద్దీ గణపతికి నైవేద్యంగా సమర్పించి మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులను చూసినట్టయితే కనుక మీరు మీ విద్యలో విజయాలు సాధిస్తారు. విదేశాలు వెళ్లే అవకాశం ఉంది. మీరు ఏ కోర్సులో అంటే ఆ కోర్సులోకి ఈ రోజు మీకు మంచి సమయం కాబట్టి ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఉద్యోగస్తులకు మీ ఉద్యోగంలో ఉన్న ఆ రంగంలో ఏ ఉద్యోగస్తులకైనా మీ ప్రగతికి అనుకూలమైన కాలము. దానికి తగ్గ బాటలు వేసుకోండి. ప్రమోషన్స్ వచ్చే అవకాశము, ప్యాకేజీ పెరిగే అవకాశము, మీ కేడర్ పెరిగే అవకాశం కూడా ఈ రోజు గోచరిస్తోంది. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కుటుంబం మీకు అన్ని విధాల అండదండలుగా తోడు ఉండి మీ యొక్క ఉన్నతికి పాటుపడే అవకాశం కనపడుతోంది. ఆనందకరమైన వాతావరణాన్ని ఈ రోజు మీరు పొందబోతున్నారు. వ్యవసాయదారులకు మీకు ఆశించినంత లాభాలు వచ్చి మంచి దిగుబడి వచ్చి దానికి మంచి ధర కూడా పలికే అవకాశం కనపడుతోంది. క్షేత్రవృద్ధి, భూవృద్ధి, పశువృద్ధి కూడా మీకు ఈ రోజు కలగబోతోంది. ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు మీకు సమయానికి అందుబాటులోకి వస్తాయి. పాత రుణాలు తీర్చేసుకుంటారు. కొత్త రుణాలకు ఈ రోజు మీరు ప్రయత్నం చేసినట్టయితే కనుక చాలా చక్కని అవకాశము ఈ రోజు అస్సలు వదులుకోకండి. కళారంగం వారికి మీ యొక్క సృజనాత్మకతకు మంచి గుర్తింపు లభించడంతో పాటు మంచి పారితోషికం కూడా మీకు లభిస్తుంది. నూతన అవకాశాలు, మీరు కోరుకున్న మీ డ్రీమ్ అవకాశాలు మీకు వరించబోతున్నాయి. గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. సంఘంలో మీ పట్ల మంచి అభిమానము ప్రజల్లోనూ మీ యొక్క రంగంలో ఉన్న వారికి కనపడుతోంది. అయితే మీరు
విపరీతమైన ఆశలు పెట్టుకోకండి. ఉన్న దాంట్లోనే అంటే ఓవర్ కాన్ఫిడెన్స్తో కనుక మీరు ముందుకు వెళ్తే ఉన్న స్థాయికి ప్రమాదం గోచరిస్తోంది. కాబట్టి ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించుకోండి. తర్వాత వ్యాపారస్తులకు కొత్త భాగస్వామ్యాలు లాభదాటిగా ఉంటాయి. కొత్తగా భాగస్వామ్యం చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఈరోజు చక్కని అవకాశము. అగ్రిమెంట్ల మీద సైన్ చేసుకోండి. ఆ దిశగా కనుక మీరు ప్రయత్నం చేసినట్టయితే ఉత్తరోత్తర మంచి లాభాలు పొందే అవకాశం గోచరిస్తోంది. అయితే ఐటీ రంగం వారికి మీకు మంచి గుర్తింపు కలిగిన సమయము. మీ ప్యాకేజీ పెరుగుతుంది. తద్వారా మీ క్యాడర్ కూడా మారే అవకాశము. విదేశాలు కంపెనీలే మీ యొక్క కంపెనీలే మిమ్మల్ని విదేశాలకు పంపించే అవకాశం గోచరిస్తోంది. పారిశ్రామిక రంగము వారికి పరిశ్రమలలో ప్రగతి గోచరిస్తోంది. పెట్టుబడులకు ఇది చాలా చక్కని సమయము. ఈ రోజుని మీరు అస్సలు వృధా చేసుకోకండి. వివాహం సంగతి కనుక చూసినట్టయితే వివాహ సంబంధాల కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఈ రోజు చాలా చక్కని అనువైన సమయం. కాబట్టి ఆ దిశగా మీరు ప్రయత్నాలు కనుక ప్రారంభించినట్టయితే వివాహం కాని పురుషులకు స్త్రీలకు కూడా మంచి సంబంధాలు వచ్చే అవకాశము గోచరిస్తోంది. సంతానం పట్ల కనుక చూసినట్టయితే సంతానం కోరే వారికి ఈ రోజు చాలా చక్కని అనువైన సమయము. తద్వారా మీరు ఏదైనా ఆలయాన్ని సందర్శించి మీ మొక్కును చెల్లించుకున్నట్టయితే మంచి సంతానం అయ్యే అవకాశము. తర్వాత సంతానం ఉన్న వారికి పిల్లల ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ వహించండి. కొన్ని ప్రమాద సూచికలు కనపడుతున్నాయి. పిల్లల ఉద్యోగానికి ఎదిగిన పిల్లలు ఉన్నవాళ్ళు లేదా పెద్ద చదువులు చదువుకుంటున్న పిల్లలు ఉన్నవాళ్ళు మీ యొక్క సంతానం మీద దృష్టి పెట్టండి. వారి యొక్క విద్యాభివృద్ధి ఆశాజనకంగా ఉండబోతోంది. ఈ రాశిలో ఉన్న వారికి ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక గతంలో కన్నా ఆరోగ్యం చాలా బాగుంటుంది. మీ రాశి వారికి చెప్పదగిన పరిహారము శుక్రవారం నాడు ఏదైనా అమ్మవారి ఆలయాలను దర్శించి కుంకుమ పూజ చేయించుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారిలో ఉండే విద్యార్థులకు కనుక చూసినట్టయితే సాధారణమైన ఫలితాలు వస్తాయి. ఒకంత నిరాశ కలిగే అవకాశము, జ్ఞాపక శక్తి మందగించే అవకాశం గోచరిస్తోంది. అయితే మీరు చదువు మీద శ్రద్ధ పెట్టి ఇతర వ్యాపకాలు తగ్గించుకుంటే మంచిది. ఉద్యోగస్తులకు కొంత ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం కనపడుతోంది. కానీ విజయం మీదే మంచి మంచి ప్యాకేజీలు పొందే అవకాశము, ప్రమోషన్స్ పొందే అవకాశం కూడా ఈ రోజు గోచరిస్తోంది. తదుపరి కుటుంబం కనుక చూసుకున్నట్టయితే కుటుంబ సభ్యులు యొక్క అన్యోన్యమైన వాతావరణంతో పాటు భార్యాభర్తల మధ్య ఒకంత సానుకూలమైన దృక్పథం ఏర్పడి కుటుంబ సమస్యలను తేలికగా పరిష్కారం ఈ రోజు చేసుకోగలుగుతారు. బంధుమిత్రులలో మంచి గౌరవ మర్యాదలు పొందే అవకాశం కనబడుతోంది. వ్యవసాయదారులకు సాధారణమైన లాభాలు వస్తాయి. నిరాశ పడకండి. కళారంగం వారికి కొత్త కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉంది. నిర్మాతలకు, డైరెక్టర్లకు కూడా మంచి అవకాశాలు వచ్చి మరింత సానుకూలమైన అవకాశము, ప్రగతిని పొందే అవకాశం కనపడుతోంది. అయితే పారిశ్రామిక రంగం వారికి చూసుకున్నట్టయితే వ్యాపారంలో మంచి ప్రగతిని, లాభాలను పొందుతారు. ఐటీ రంగం వారికి ప్రాజెక్టులు విజయవంతం అవుతాయి. తద్వారా మీకు విదేశాలు వెళ్లే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారం కనుక చూసుకున్నట్టయితే కొత్త కొత్త పెట్టుబడులకు ఈ రోజు చాలా చక్కని అవకాశము. భాగస్వామ్య వ్యాపారానికి కూడా ఈ రోజు చాలా మంచి దినము అని చెప్పవచ్చు. మీరు ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించుకోండి. వివాహం కనుక చూసినట్టయితే ఈ రాశిలో ఉండే వారికి వివాహం కాని స్త్రీలకు, పురుషులకు కూడా మంచి సంబంధాలు మీకు ఈరోజు వచ్చే అవకాశంతో పాటుగా ఆ సంబంధాలు సక్సెస్ అయ్యి వివాహం జరిగే సూచనలు కూడా గోచరిస్తోంది. సంతానం కనుక చూసినట్లయితే సంతానం కాని వారికి, సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి కూడా ఈరోజు చాలా చక్కని అవకాశము. సంతానం ఉన్న వారికి పిల్లల యొక్క విద్య మీద, పిల్లల మీద ఒక శ్రద్ధ పెట్టడం కనుక చేసినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. పిల్లల పట్ల జాగ్రత్త వహించండి. ఒకంత ఒడిదుడుకులు కనిపించే ప్రమాదం గోచరిస్తోంది. అయితే ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక శారీరక, మానసిక ఒత్తిడితో పాటు స్వల్ప అనారోగ్యాలు, స్వల్ప ప్రమాదాలు గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు వ్యవహరించండి. అయితే పరిహారం చూసినట్టయితే కనుక ఈరోజు మంగళవారం నాడు మీరు ఆంజనేయ స్వామి ఆలయానికి కానీ, ఏదైనా అమ్మవారి ఆలయం అంటే దుర్గా అమ్మవారి కానీ, లేకపోతే రేణుకా ఎల్లమ్మ మాత గుడి కానీ, ఇలాంటి అమ్మవార్ల గుడికి కనుక వెళ్ళి అక్కడ మీ యొక్క ఏదైనా తృణమో పణమో మీ శక్తి కొద్దీ ఇచ్చినట్టయితే కనుక, దానం కావచ్చు, ధర్మం కావచ్చు, ఏదైనా సరే ఇచ్చినట్టయితే కనుక మంగళవార గ్రహానికి సంబంధించినటువంటి అనుగ్రహాన్ని పొందే అవకాశము, తద్వారా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహాన్ని కూడా పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు.
తదుపరి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు పరీక్షలు చాలా చక్కగా రాస్తారు, ర్యాంకులు సంపాదిస్తారు, విదేశాలు వెళ్లే అవకాశం కూడా ఈ రాశిలో ఉన్న విద్యార్థులకు గోచరిస్తోంది. మీరు ఇంకా జ్ఞాపక శక్తిని మెరుగుపరుచుకుని మరింత ఉన్నతమైన అవకాశాలు పొందే అవకాశం ఈ రోజు కనపడుతోంది. ఈ రోజును మీరు అస్సలు వృధా చేసుకోకండి. అయితే ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక నిరుద్యోగులకు మంచి మంచి అవకాశాలు వస్తాయి. ఉద్యోగస్తులకు మీరు ప్రమోషన్స్ తో పాటు మీ ప్యాకేజ్ కూడా పెరిగే అవకాశము, కొన్ని రంగాల్లో ఉన్న వాళ్ళు విదేశాలు ఉద్యోగ నిమిత్తంగా వెళ్లే అవకాశం గోచరిస్తోంది. ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించుకోండి. అయితే కుటుంబ వాతావరణం చూసినట్టయితే కనుక సభ్యులలో మంచి ఆనంద సంతోషాలు వెల్లివిరుస్తాయి. గతంలో మీ మీద ఏవైనా నిందలు పడి ఉంటే కనుక బంధువుల్లో కానీ, మిత్రుల్లో కానీ, కుటుంబంలో కానీ ఆ నిందలు తొలగిపోయి మీ పట్ల గౌరవ అభిమానాలు పెరిగే అవకాశం ఈ రోజు కనపడుతోంది. వ్యవసాయ రంగం వాళ్ళకి మంచి పంటలు పండి దిగుబడి అధికంగా వచ్చి వర్షపాతము మీకు అనుకూలంగా ఉండి పాత రుణాలు తీర్చేసి కొత్త రుణాలు చక్కగా చేసుకోవచ్చు. తర్వాత మీ యొక్క దిగుబడికి మంచి రేటు పలిగే అవకాశం ఈ రోజు కనబడుతోంది. అయితే కళారంగంలో ఉన్న వాళ్లకు మీ యొక్క ప్రతిభకు గుర్తింపుతో పాటు పారితోషికం కూడా పెరిగి సన్మానాలు జరిగే అవకాశము, ప్రజల్లో మీరు చిరస్థాయిగా నిలిచిపోయే అవకాశము, పాన్ ఇండియా లెవెల్లో మీ పేరు మార్మోగే అవకాశము గోచరిస్తోంది. అయితే వ్యాపార రంగం చూసిన వాళ్ళకైతే కనుక పెట్టుబడులు పెట్టినట్టయితే మంచి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. వ్యాపార విస్తరణ కనుక మీరు ఈ రోజుకు దానికి తగ్గ ముహూర్తం నిర్ణయించుకోవడమో, ప్రణాళికలు వేసుకోవడమో కనుక చేస్తే మంచి ఫలితాలతో పాటు లాభాలు వచ్చే అవకాశము, మీ వ్యాపారం మరింత పేరు తెచ్చుకునే అవకాశం గోచరిస్తోంది. ఐటీ రంగంలో ఉన్న వాళ్లకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. కొన్ని ఐటీ రంగాల్లో ఉన్న వాళ్లకు ఉద్యోగాలు ఊడిపోయే పరిస్థితి గోచరిస్తోంది. చాలా జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్లకు వ్యాపార పరంగా, పారిశ్రామిక పరంగా మీకు మంచి ఆదాయంతో పాటు మీ యొక్క పరిశ్రమకు మంచి పేరు వచ్చే అవకాశము, లాభాలు వచ్చే అవకాశము, షేర్లు కూడా మీ రంగానికి తగ్గట్టుగా మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పెట్టుబడులు ఏది పెట్టాలన్నా మీరు ఈ రోజును ఉపయోగం చేసుకోండి. వివాహం కాని వారికి శుభవార్తలు వింటారు. వివాహం కోసం ప్రయత్నం చేసే వారికి అనుకూలమైన సంబంధాలు వచ్చి శుభవార్తలు వినే అవకాశము, శుభ కార్యాలు కూడా చేసే అవకాశము, కొత్త బంధువులు ఇంటికి వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది. సంతానం పట్ల చూసుకున్నట్టయితే కనుక ఆ పిల్లల యొక్క శ్రేయస్సును మీరు దృష్టిలో పెట్టుకోండి. వారి మీద కొంచెం దృష్టి పెట్టి వారు ఎట్లా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనే అంశాన్ని తప్పనిసరిగా మీరు పరిశీలన చేసుకోండి. ఆరోగ్యం కనుక చూసినట్టయితే గతంలో అనారోగ్య సమస్యలు ఉన్న వారికి ఆరోగ్యం మెరుగుపడి మంచి ఆరోగ్య దిశగా వెళ్లే అవకాశం ఉంది. తరువాత కొన్ని ప్రమాద సూచికలు కనపడుతున్నాయి. వాహనం కావచ్చు, ఇంట్లో జారిపడ్డం కావచ్చు, ఇలాంటివి చిన్న చిన్న దెబ్బలు తగిలే అవకాశము, షార్ప్ ఐటమ్స్ గుచ్చుకునే అవకాశము, పదునైన పనిముట్లతో ప్రమాదాలు గోచరిస్తున్నాయి. ఆ దిశగా మీరు ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు చెప్పదగిన పరిహారము, గురువార నియమాలు పాటించుకుంటూ గురు ఆలయాలను దర్శించుకున్నట్టయితే కనుక చాలా మంచి ఫలితాలతో పాటుగా ఇందాక అనుకున్నట్టుగా ప్రమాదాలు దూరం కావడానికి కాలభైరవ అష్టకాన్ని తప్పనిసరిగా 8 సార్లు వినండి. లేదా ఒక్కసారైనా తప్పనిసరిగా చదివినట్టయితే ఆ స్వామి అనుగ్రహంతో ఒడిదుడుకులు దాటచ్చు, ప్రమాదాలను దాటచ్చు. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారిలో ఉండే విద్యార్థులు కనుక చూసినట్టయితే విజయవంతమైన కాలము, సక్సెస్ అయిన కాలము, మీ కోరికలు తీరే కాలము. అంటే విదేశాలు వెళ్ళి చదువుకోవాలన్నా, మంచి ర్యాంకులు కావాలన్నా, చక్కటి కాలేజీల్లో సీటు కావాలన్నా ఈ రోజు మీ యొక్క అభీష్టాన్ని నెరవేర్చుకునే కాలము. ఉద్యోగస్తులు చూసినట్టయితే కనుక ప్రమోషన్స్ కోసము ఇది అనువైన కాలము. మీ క్యాడర్ పెరిగే అవకాశం కూడా గోచరిస్తోంది. మీ ప్యాకేజ్ కూడా పెరిగి పాత బకాయిలు అంటే ఏరియర్స్ మీకు ఈ రోజు వచ్చే అవకాశము, మీ మీద మీ యజమానులకు ఒక మంచి గురి ఏర్పడే అవకాశం కూడా కనపడుతోంది. అదే కుటుంబం చూసినట్టయితే కనుక మంచి శ్రేయస్సు పొందుతారు, ఆరోగ్యం బాగుంటుంది. వ్యవసాయదారులకు మంచి నీటిపారుదల అవకాశము, వర్షాభావం మీ మీద చక్కని అనుకూలంగా ఉంది కాబట్టి తద్వారా పంటలు అధికంగా పండి మంచి దిగుబడులు రావడంతో పాటుగా మీ యొక్క దిగుబడికి మంచి రేటుతో పాటు ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం కనపడుతోంది. రైతులకు మంచి ఊరట, పాత రుణాలు తీర్చేస్తారు. కొత్త రుణాలను ఈ రోజు నిరభ్యంతరంగా మీరు తీసుకోవచ్చు. కళారంగంలో ఉన్న వాళ్ళకి మీ యొక్క కళకు గుర్తింపు కనపడి అంటే మిమ్మల్ని గుర్తించి పారితోషికం పెంచి నూతన అవకాశాలు మీకు పిలిచి ఇచ్చే అవకాశం ఈ రోజు కనపడుతోంది. వ్యాపారస్తులకు పెట్టుబడులు మంచి ఫలితాన్ని ఇస్తాయి కాబట్టి మీ వ్యాపార విస్తరణకు కానీ, పెట్టుబడులు పెట్టడానికి కానీ ఈ రోజు చాలా చక్కని అనువైన కాలము. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఐటీ రంగం వారికి ప్రాజెక్టులు విజయవంతమయ్యి మీ పేరు మంచి మార్మోగి మీ పేరు యజమానులకు అంటే మీ ఐటీ యజమానులకు
పరిశీలనకు పెడతాయి. అంటే విదేశాలు పంపించాలా, ప్యాకేజ్ పెంచాలా, క్యాడర్ పెంచాలా అనే అంశాన్ని వాళ్ళు పరిశీలిస్తారు ఈరోజు. అయితే వివాహం కోసం ప్రయత్నం చేసేవారు ఆ ప్రయత్నాలు శుభ ఫలితాలను ఇస్తాయి. పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళకి మంచి మంచి అవకాశాలు ఉన్నాయి. మీరు పెట్టుబడులు పెట్టాలంటే పెట్టుకోవచ్చు. సంతానం గురించి కనుక చూసుకున్నట్టయితే సంతానం కోరే వారికి ఈ రోజు చాలా మంచి అవకాశము. మీరు ఆ దిశగా ఆలయ దర్శనం చేయడమో లేదంటే ముడుపులు కట్టుకోవడమో ఆ ప్రయత్నాలు మీరు చేసుకున్నట్టయితే కనుక సంతానం కలిగే అవకాశం ఉంది. పిల్లలు ఉన్న వాళ్లకు వాళ్ళ మీద కొంచెం జాగ్రత్త పెట్టి వాళ్ళ చదువు మీద కానీ, వాళ్ళు ఉద్యోగస్తులైతే కనుక వారు ఏం ఉద్యోగం చేస్తున్నారు, ఏ పని చేస్తున్నారు అనే పర్యవేక్షణ పెట్టినట్టయితే మీ పిల్లలు పక్కదారి పట్టకుండా వారి యొక్క శ్రేయస్సును మీరు కోరిన వారు అవుతారు. వారి పట్ల జాగ్రత్త చూసుకోండి. ఆరోగ్యం చూసినట్లయితే కనుక ఈ రాశిలో ఉండే వాళ్ళకు ఎవరికి ఆరోగ్యం సరిగా ఉండదు. గతంలో అనారోగ్యం ఉన్న వాళ్ళకి మరింత ఉధృతమయ్యే అవకాశం గోచరిస్తోంది. డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరి. శస్త్రచికిత్సలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ రోజు తప్పనిసరిగా అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు, దీర్ఘకాలికంగా ఉన్న వాళ్ళు డాక్టర్ని తప్పనిసరిగా మీరు దర్శించవలసిన అవసరం ఏర్పడుతుంది. మీకు చెప్పదగిన పరిహారము శనివారం నాడు ధాన్యాలు దానం చేయండి. నవగ్రహ ఆలయాలను దర్శించి ఆరోగ్య ప్రదాత అయిన సూర్యుడికి మీరు ఏదైనా ఎర్రని వస్త్రాన్ని కానీ ఎర్రని పండుని కానీ దానం చేసినట్టయితే, అది కూడా ఉదయం పూటే దానం చేసినట్టయితే కనుక చిన్ని చిన్ని ప్రమాదాలు దాటే అవకాశం ఉంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారాలు, ఫలితాలు, సూచనలు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులను కనుక పరిశీలించినట్టయితే విజయం సాధించడానికి మీరు మరింత కృషి చేయవలసిన అవసరం ఏర్పడుతుంది. చాలా కష్టపడితేనే కానీ మీరు ర్యాంకులు సంపాదించలేరు. చాలా కష్టపడితేనే కానీ, శ్రద్ధ పెడితేనే కానీ, మనసు పెడితేనే కానీ మీరు అనుకున్న పనులు ఈ రోజు కావు. కాబట్టి నిరాశ చెందకండి. గణపతి ఆరాధన చేసుకోండి. తదుపరి ఉద్యోగస్తులకు అవకాశాలు మీ ఇంటి తలుపు తట్టే అవకాశం ఉంది. మంచి మంచి జాబులు రావడము, ఇతర జాబుల్లోకి వెళ్ళడము, కంపెనీలు మారడము, ప్యాకేజీలు పెరగడము, ప్రమోషన్స్ రావడము, ఇలాంటివి మీరు అనుకున్న ప్రదేశానికి బదిలీలు అవ్వడము, ఆకస్మిక ధనలాభము, భూలాభము, వస్త్రలాభము, వాహన లాభం కూడా కనపడుతోంది. చాలా జాగ్రత్తగా దానికి తగ్గ ప్రణాళికలు మీరు ఉద్యోగస్తులు వేసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక కుటుంబ సభ్యులతో ఆనందకరమైన వాతావరణం గడుపుతారు. మీ ఇంట్లో పెద్దవాళ్ళకి ఎవరికైనా అనారోగ్య సూచనలు ఉంటే కనుక వారి మీద శ్రద్ధ పట్టండి. గతంలో దీర్ఘకాలిక అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి కూడా ఈ రోజు సానుకూలంగా ఉంటుంది. తదుపరి వ్యవసాయదారులకు పంటలు లాభాలు పండే అవకాశము, మంచి దిగుబడి వచ్చే అవకాశము, రుణాలు తీర్చుకునే అవకాశము, ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు మీకు సమయానికి అందే అవకాశం గోచరిస్తోంది. పంటలు ఏ పంట వేసినా లాభాల బాటే కనపడుతోంది. తదుపరి కళారంగం వారికి మీ యొక్క టాలెంట్ను గుర్తించి మీకు మంచి అవకాశం రావడంతో పాటు మీ ప్యాకేజీ పెరిగే అవకాశం కూడా గోచరిస్తోంది. సన్మానాలు, సత్కారాలు, రివార్డులు, అవార్డులు ఈ రోజు మీరు పొందబోతారు. వ్యాపారస్తులకు స్థిరమైన లాభాలు ఒక లైన్లో మీకు లాభాలు ఉంటాయి. అంటే ఎక్కువ రాదు, తక్కువ రాదు, స్థిరమైన లాభాలను పొందే అవకాశం ఉంది. ఐటీ రంగం వారికి మీరు ఆశించిన ఫలితాలను ఈ రోజు మీరు పొందబోతున్నారు. పారిశ్రామిక రంగం వారికి పరిశ్రమల్లో మీ ప్రణాళికలు విజయవంతమవుతాయి. పెట్టుబడులు పెట్టుకోవాలంటే కనుక ఇది చాలా చక్కని అనువైన సమయము. దాన్ని అస్సలు ఈ రోజు వృధా చేసుకోకండి. వివాహం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు, వివాహం కాని స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ రోజు ప్రయత్నం చేసినట్టయితే కనుక మంచి సంబంధాలు వచ్చే అవకాశము, వివాహాలు జరిగే సూచన కూడా కనబడుతోంది. ఆరోగ్యం పట్ల చూసుకున్నట్టయితే కనుక మానసిక ప్రశాంతత, గతంలో అల్లకల్లోలంగా ఉన్నది ఈ రోజు మానసిక ప్రశాంతత కలుగుతుంది. సంతాన పరంగా చూసుకున్నట్టయితే కనుక పిల్లల ఆరోగ్యం గతంలో ఇబ్బందిగా ఉంటే ఈ రోజు వారి యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీకు చెప్పదగిన పరిహారము శివాలయాలను సందర్శించి తద్వారా శివుణ్ణి పూజించడంతో పాటుగా నవగ్రహ ఆలయాలను కనుక మీరు సందర్శించినట్టయితే ఏవైనా చిన్న చిన్న ఒడిదుడుకులు ఉంటే కనుక అవి సమసిపోయే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు, సూచనలు. తదుపరి మీనరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులను చూసినట్టయితే కనుక సాధారణమైన ఫలితాలు ఉంటాయి. కృషి తప్పనిసరిగా చేయాలి. జ్ఞాపక శక్తి మందగించే అవకాశము, విదేశాలకు వెళ్ళాలనుకున్న మీ వీసాలు ఏవైనా ఉంటే, పాస్పోర్ట్లు అలాంటివి ఏమైనా ఉంటే రిజెక్ట్ అయ్యే అవకాశం కనపడుతోంది. అంటే అక్కడికి వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళని రిజెక్ట్ చేసే అవకాశం కనపడుతోంది. ఉద్యోగస్తులు కనుక చూసినట్టయితే మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. కుటుంబ పరంగా చూసినట్టయితే కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యవసాయదారులకు మంచి పంటలు దిగుబడి బాగుండి
ఆ దిగుబడికి మంచి రేటు వచ్చి లాభాలు పొందే అవకాశం ఉంది. కళారంగం వారికి కొత్త కొత్త అవకాశాలు ఎదురు చూస్తున్నాయి. మీకు మంచి పారితోషికంతో పాటు మీ అవకాశాలు వరించే అవకాశం కనపడుతోంది. వ్యాపారస్తులకు పెట్టుబడి లాభసాటిగా ఉంటుంది. పారిశ్రామిక రంగం వారికి పరిశ్రమల్లో మీ యొక్క కృషి, గతంలో చేసిన కృషి విజయవంతమయ్యే అవకాశం ఉంది. ఐటీ రంగం వారికి నూతన ప్రాజెక్టులు ప్రారంభమవుతాయి. వివాహం కాని వారికి ఈసారి మీరు ఈ రోజు ప్రయత్నం చేసినట్టయితే కనుక మంచి సంబంధాలు కుదిరి అవి సక్సెస్ అయ్యే అవకాశం గోచరిస్తోంది. వివాహానికి సంబంధించిన ఏ ప్రయత్నాలకైనా ఈ రోజు చాలా అనుకూలమైన రోజు. సంతానం గురించి చూసినట్టయితే సంతానం కావాల్సిన వారికి చేసే ప్రయత్నాలు ఈ రోజు ప్రారంభించుకోండి. సంతానం ఉన్న వాళ్లకు పిల్లల అభివృద్ధి పట్ల జాగ్రత్త వహించండి. ఆరోగ్యం చూసినట్టయితే కనుక శారీరక శ్రమను మీరు తగ్గించుకున్నట్టయితే ఒకంత బాగుంటుంది. లేదా అంటే ఇది అనారోగ్యానికి దారితీసే పరిణామం గోచరిస్తోంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. పరిహారం అయితే కనుక గురువారం నాడు గురు దేవాలయాలను సందర్శించి గుగ్గిళ్లను దానంగా ఇచ్చినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. అది దానం చేసుకునే అవకాశం మాకు లేదు అని అనుకున్న వాళ్ళు గురు సంబంధిత ఆలయాలు, షిరిడి సాయినాథుని ఆలయం కానీ, దత్తాత్రేయుడు ఆలయం కానీ దర్శించినట్టయితే, అది ఉదయం పూటే సుమా దర్శించి మీ యొక్క కోరికను విన్నవించుకున్నట్టయితే కనుక ఆ గురు యొక్క అనుగ్రహాన్ని పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.